భారతదేశం 140 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశం బడ్జెట్ తాజాగా మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ 41 లక్షల కోట్లు. 41 లక్షల కోట్ల బడ్జెట్ 140 కోట్ల మంది భారతదేశ ప్రజలకు సంబంధించి. ఒక్క అదాని బడ్జెట్ భారతదేశపు బడ్జెట్లో సగం అంటే 22 లక్షల కోట్లు. మొన్నటి వరకు 10 రోజుల క్రితం వరకు స్టాక్ మార్కెట్లో ఆయన షేర్లు పతనం అవుతున్నాయి కాబట్టి ఇంచుమించుగా 10 నుంచి 15 వేల కోట్ల మధ్యలో 15 లక్షల కోట్ల మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఇంతగా అదాని విస్తరించడానికి కారణం ఏంటి? తాజాగా ఎందుకు అదాని ఇంత వివాదంలోకి ఏర్పడ్డాడు? అదాని కంపెనీలకు సంబంధించిన పుట్టుపూర్వత్రాలు ఏంది, వివాదం ఏంటి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎందుకు డిమాండ్లు వస్తున్నాయి, వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. హిండెన్బర్గ్ సంస్థ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఈ రిపోర్ట్లో ప్రధానమైన కీలకమైన అంశాలు ఇప్పటివరకు రోజు చర్చనీయాంశంగా ఉన్నాయి. కానీ ఈ అదానీ సంస్థలో పనిచేసిన మాజీ ఉద్యోగులు, అదేవిధంగా 6 దేశాల్లో కంపెనీకి సంబంధించిన ఆఫీసుల పరిశీలన, వీటన్నిటితో కలిపిన 83 పేజీలతో కూడిన లేఖాస్త్రంతో మొత్తంగా ఈ వివాదం ఏర్పడింది. ఈ వివాదం తరువాత అదాని మీద వస్తున్న మేజర్ కంప్లైంట్స్, ఆరోపణలు ఏంటి అని చూస్తే, ఒకటి అకౌంటింగ్లో అంటే అదానికి సంబంధించిన కంపెనీల అకౌంటింగ్లో మోసాలు, కృత్రిమంగా షేర్ల ధరలను పెంచటం, విదేశీ సంస్థల ద్వారా షేర్లను ఫ్లోట్ చేయించటం, అదేవిధంగా 2 లక్షల కోట్లకు పైగా రుణాలు తీసుకోవటం. 2 లక్షల కోట్లకు పైగా రుణాలు, 2 లక్షల రుణమే చాలా కష్టం, అయితే 2 లక్షల కోట్లకు పైగా రుణాలు తీసుకోవటం, కంపెనీ నష్టాలను దాచిపెట్టడం. అంటే కంపెనీ నష్టాలను దాచిపెట్టడం ద్వారా ఆర్టిఫిషియల్గా షేర్లను రేట్లు పెంచే అవకాశం. ఇదంతా హిండెన్బర్గ్ రిపోర్ట్లో ఉన్న అంశాలు. ఈ అంశాలను బేస్ చేసుకొని 413 పేజీల రియాక్షన్ను అంటే హిండెన్బర్గ్ సంబంధించిన రిపోర్టుపై అదాని 413 పేజీల ప్రతిస్పందన తెలియజేశారు. ఆ ప్రతిస్పందన ప్రకారం ఆయన ఇండియా మీద జరుగుతున్న దాడిగా దీన్ని దృష్టి పెట్టారు. అదేవిధంగా షేర్ హోల్డర్లు, పబ్లిక్ ఇన్వెస్టర్లను ఇబ్బంది పెట్టడం కోసం ఈ కుట్ర అని అంటూ ఉన్నారు. కంపెనీ బ్యాలెన్స్ షీట్లు బాగున్నాయి, ఎవరు ఆధారపడవద్దు, ఎవరు షేర్ మార్కెట్లో ప్యానిక్ గురి కావద్దు అని చెప్తున్నారు. అప్పుల కంటే కంపెనీ ఉన్న ఆస్తులు బలంగా ఉన్నాయి అనేది ఇంకోవైపున. అదేవిధంగా తప్పుడు ఆరోపణల ద్వారా కొంతమంది లబ్ధి పొందాలని ఒక ప్రయత్నం జరుగుతుంది అనేది అదాని ఇస్తున్న క్లారిఫికేషన్. అయితే అదాని క్లారిఫికేషన్తో పాటు ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టార్గెట్ అవుతూ ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎందుకు టార్గెట్ అవుతూ ఉన్నారు? విపక్షాలు చేస్తున్న మేజర్ ఆరోపణలు ఏంటి? 2015లో బంగ్లాదేశ్ విద్యుత్ ఒప్పందం ద్వారా అదానికి లబ్ధి పొందింది. ఇది ప్రధానమంత్రి టూర్లో అప్పుడు అదాని ఉండటం వల్ల వచ్చిన గ్రేట్ అడ్వాంటేజ్గా ఇప్పుడు విపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఆస్ట్రేలియా బొగ్గు గనులకు సంబంధించి SBI 6,500 కోట్ల రూపాయలకు సంబంధించిన రుణం ఇచ్చింది. ఇది కూడా ప్రధానమంత్రితో ఉన్న ఫ్రెండ్షిప్ నేపథ్యంలో, టూర్ నేపథ్యంలోనే దక్కింది అనేది విపక్షాల ఆరోపణ. అదేవిధంగా శ్రీలంకలో విద్యుత్ ప్రాజెక్టు ఒప్పందానికి సంబంధించి ఇటీవల అతిపెద్ద చర్చనీయాంశం అయింది. శ్రీలంక సంబంధించిన దేశాధ్యక్షులకు సంబంధించిన ఆరోపణలు, వీటన్నిటి నేపథ్యం కూడా అప్పుడు ప్రధానమంత్రి టూర్లోనే అదానికి బెనిఫిట్ జరిగింది అనేది. ఆ తర్వాత 6 విమానాశ్రయాలు అప్పగించడం కూడా దీని వెనక కూడా ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కుట్ర ఉందనేది. విదేశీ బొగ్గులు గనుల కొనుగోలుకు సంబంధించిన ఉత్తర్వులు, LIC నుంచి 77,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, ఇవన్నీ ప్రభుత్వ పాత్ర లేకుండా అదానికి దక్కే అవకాశం లేదు అనేది ప్రధానంగా విపక్షాల నుంచి వస్తున్న ఆరోపణ. దీంతో పాటుగా కీలకమైన మరో పాయింట్ కనిపిస్తుంది. కరోనాలో 2 సంవత్సరాల పాటు కరోనాలో అత్యంత అవస్థలు పడింది దేశం అంతా. దాదాపు 40 కోట్ల మంది ప్రజలు, పేద ప్రజలు రోడ్డుపై ఉన్నారు. నడుస్తూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం కోసం కష్టపడ్డారు. కాళ్ళ నుంచి రక్తం వచ్చేలాగా నడకుంది. కానీ ఆ టైంలో అదాని సంపద రోజుకు గుర్తుపెట్టుకోండి 1,660 కోట్ల రూపాయలు పెరిగిందనేది ఇప్పుడు ప్రధానంగా హిండెన్బర్గ్ కావచ్చు, ఇంకితరతర వాళ్ళు చేస్తున్న ఆరోపణలు. ప్రధానంగా అదానికి కేవలం ఆస్తులే కాదు, అప్పులు కూడా ఉన్నాయి. అప్పులు మొత్తం కనుక చూస్తే మనకి 81,000 కోట్లు. 81,000 కోట్లలో ఎక్కువ అప్పులు ఇచ్చింది SBI 27,000 కోట్లు ఇచ్చింది. తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7,000 కోట్లు ఇచ్చింది. బ్యాంక్ ఆఫ్ బరోడా 5,380 కోట్లు ఇచ్చింది. ఇవి కాకుండా వేరే చిన్న చితక ఇతరతర బ్యాంకులు కూడా ఈ మొత్తం 81,000 కోట్ల అప్పుల్లో ప్రతి బ్యాంకు భాగస్వామి అయింది. ఇవి కాకుండా LIC రీసెంట్గానే LIC షేర్ మార్కెట్లోకి వచ్చింది, లిస్టింగ్ కూడా అయింది. అయితే ఇది LIC మనందరం జీవిత బీమా కట్టడం ద్వారా ఏర్పడిన అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ LIC ఏదైతే ఉందో, LIC స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడులు పెడుతూ ఉంటుంది. అలా స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్లో అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం 77,000 కోట్ల రూపాయల పెట్టుబడి LIC
అదానీ కంపెనీల్లో పెట్టుబడి పెట్టారు అన్నట్లుగా ఇప్పుడు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా 2021 నుంచి అదానీ మీద ప్రధానంగా ఆరోపణలు వచ్చినాయి. హిండెన్బర్గ్ రిపోర్ట్లో కూడా ఇది మెన్షన్ చేశారు. అదేవిధంగా హర్షద్ మెహతా స్కామ్కు సంబంధించిన వెలికి తీసిన జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఈ ప్రధానంగా ఈ అంశాలకు సంబంధించి రిపోర్ట్ చేశారు. ఆ తర్వాత అనేక కీలకమైన జర్నల్స్లో కూడా ఆర్టికల్స్ వచ్చినాయి. ఆర్టికల్స్ ప్రకారం చూస్తుంటే కొన్ని షెల్ కంపెనీలు అదానీ దగ్గర ఉన్నాయి. ఆ షెల్ కంపెనీల ద్వారా 90% పెట్టుబడులు అదానీ గ్రూపుల్లోకి వచ్చినాయి అని చెప్తూ ఉంటారు. ఈ షెల్ కంపెనీలు చాలా ఉన్నాయి, లెక్కకు మించి ఉన్నాయి అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణలు. వాటిలో కీలకమైన కంపెనీలు ఎలారా ఇండియా, క్రిస్టా ఫండ్, అల్బులా ఇన్వెస్ట్మెంట్, ఏపీఎంఎస్ కంపెనీలు. ఇవి కీలకమైన కంపెనీలు. ఈ కంపెనీల ద్వారా అదానీ కంపెనీలోకి పెట్టుబడులు వచ్చినాయి. ఇవన్నీ అడ్రస్లు కూడా లేవు అనేది అనేక నివేదికలు చెప్తూ ఉన్నాయి. బ్లూంబర్గ్ లాంటి పెద్ద జర్నల్స్ కూడా వీటి మీద ఆరోపణలు చేస్తూ కథనాలు రాసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అదానీ ఎలా ఎదిగారు? ఇప్పుడు దేశవ్యాప్తంగా అదానీ వ్యవహారం తర్వాత అందరూ చర్చించుకుంటున్న అంశం. ఎవరి అదానీ, ఎలా ఎదిగారు, ఆయన కంపెనీలు ఏంటి, ఆ కంపెనీల యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి అని మనం చూస్తే 2014 నుంచి మొత్తం అదానీ 2014 దీనికి లింక్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేసేది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 2014లో. 2014 నుంచి అదానీ యొక్క ప్రస్థానం చాలా తీవ్ర స్థాయిలో, చాలా ర్యాపిడ్ జెట్ స్పీడ్లో ఎదిగిందని. దీనికి కారణమే 2014 నుంచి 30+ కంపెనీలు, 30కి పైగా కంపెనీలను భారతదేశంలో అదానీ టేక్ఓవర్ చేశారు. టేక్ఓవర్ చేసిన వాటిలో సిమెంట్, పోర్ట్లు, ఎనర్జీలు, ఎయిర్పోర్ట్లు, పోర్టు, ఎయిర్పోర్టు, ఎనర్జీ, ఇలాంటి కంపెనీలన్నీ అదానీ 30కి పైగా టేక్ఓవర్ చేశారు. ఈ టేక్ఓవర్ చేసిన వాటిలో ప్రధానంగా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ముంబై ఎయిర్పోర్ట్, నవీ ముంబై ఎయిర్పోర్ట్, అది జీవికే నుంచి ముంబై ఎయిర్పోర్ట్ తీసుకున్నారు. నవీ ముంబై 2019లో బిడ్డింగ్లో ఇది పొందారు. అహ్మదాబాద్, లక్నో, జైపూర్, గౌహతి, మంగళూరు, తిరువనంతపురం, మొత్తం టోటల్ 6 ఎయిర్పోర్ట్స్ను అదానీ ఆయన ఇన్వెస్ట్మెంట్స్ వీటి ద్వారా తీసుకోవడం జరిగింది. ఆయన బిడ్లో కూడా మొదట వచ్చాడు. ఆయనకే అవకాశం ఎలా దక్కింది అనేది ఇప్పుడు రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. ఇక అదేవిధంగా పోర్టులు, దేశంలో 13కు పైగా పోర్టులు అదానీ సొంతమై ఉన్నాయి. అరేబియా సముద్రం, బంగాళాఖాతం చుట్టుపక్కల ఉన్న ఏవైతే పోర్టులు అన్నీ ఉన్నాయో ప్రస్తుతం అదానీ సొంతం. ఆంధ్రప్రదేశ్లో కూడా 2 పోర్టులు ప్రస్తుతం అదానీ కంట్రోల్లో ఉన్నాయి. అదానీ టేక్ ఓవర్ చేశారు, కృష్ణపట్నం, గంగవరం పోర్టు. దీనిలో భాగంగా ఆస్ట్రేలియాలో, అదేవిధంగా ముంబైలో, ఆంధ్రప్రదేశ్లో ఇందాక చెప్పినట్లుగా ఒడిస్సాలో, తర్వాత మహారాష్ట్ర, ఇక ఈ పోర్టుల లిస్ట్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. అబాట్ పాయింట్ దగ్గర ఈ తర్వాత పోర్టుల లిస్ట్ ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత సిమెంట్ కంపెనీలో దాదాపు అంబుజా సిమెంట్లో 63%కు పైగా, అంటే 35,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇన్వెస్ట్ చేసి డీల్ చేసి 63%ను అంబుజా సిమెంట్, దేశంలో అతిపెద్ద సిమెంట్ కంపెనీ, టేక్ ఓవర్ చేశారు. ఇది అదానీకి ఇదంతా కూడా లాస్ట్ 9 ఇయర్స్లోనే అదానీ టేక్ ఓవర్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయనేది అతని మీద ఉన్న ఆరోపణ. ఇక ఎనర్జీ సెక్టార్లో చూస్తే ఎస్బీ ఎనర్జీ హోల్డింగ్స్, డీబీ పవర్స్ పేరుతో ఆయన పెద్ద ఎత్తున ఎనర్జీ సెక్టార్లో కూడా ఇన్వెస్ట్ చేశారు. ప్రధానంగా సోలార్లో కూడా ఆయన పాదం మోపారు అనేది, ఆయన టేక్ ఓవర్స్ మొదలైనవి అనేది. ఇక ఇంకా కొన్ని సమస్యలు చూస్తుంటే ప్రధానంగా రియల్ ఎస్టేట్కి సంబంధించి చూస్తే ఎస్పీపీఎల్, తర్వాత ఈఆర్ఈపీఎల్, కోహినూర్, బాస్మతి రైస్లో కూడా, బాస్మతి రైస్, ఎడిబుల్ ఆయిల్, ఎవ్రీవేర్ అదానీ ఇప్పుడు ప్రస్తుతం లేని రంగం అంటూ లేదు అనేది అతని మీద వస్తున్న ఆరోపణలు. అవుతూ ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎందుకు టార్గెట్ అవుతూ ఉన్నారు? విపక్షాలు చేస్తున్న మేజర్ ఆరోపణలు ఏంటి? 2015లో బంగ్లాదేశ్ విద్యుత్ ఒప్పందం ద్వారా అదానికి లబ్ధి పొందింది. ఇది ప్రధానమంత్రి టూర్లో అప్పుడు అదాని ఉండటం వల్ల వచ్చిన గ్రేట్ అడ్వాంటేజ్గా ఇప్పుడు విపక్షాలు ఆరోపిస్తూనే. అదేవిధంగా ఆస్ట్రేలియా బొగ్గు గనులకు సంబంధించి ఎస్బీఐ 6,500 కోట్ల రూపాయలకు సంబంధించిన రుణం ఇచ్చింది. ఇది కూడా ప్రధానమంత్రితో ఉన్న ఫ్రెండ్షిప్ నేపథ్యంలో, టూర్ నేపథ్యంలోనే దక్కింది అనేది విపక్షాల ఆరోపణ. అదేవిధంగా శ్రీలంకలో విద్యుత్ ప్రాజెక్టు ఒప్పందానికి సంబంధించి ఇటీవల అతిపెద్ద చర్చనీయాంశం అయింది. శ్రీలంక సంబంధించిన దేశాధ్యక్షులకు సంబంధించిన ఆరోపణలు, వీటన్నిటి నేపథ్యం కూడా అప్పుడు ప్రధానమంత్రి టూర్లోనే అదానికి బెనిఫిట్ జరిగింది అనేది. ఆ తర్వాత 6 విమానాశ్రయాలు అప్పగించడం కూడా దీని వెనక కూడా ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కుట్ర ఉందనేది. విదేశీ బొగ్గులు గనుల కొనుగోలుకు సంబంధించిన ఉత్తర్వులు, ఎల్ఐసి నుంచి 77,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, ఇవన్నీ ప్రభుత్వ పాత్ర లేకుండా అదానికి దక్కే అవకాశం లేదు అనేది ప్రధానంగా విపక్షాల నుంచి వస్తున్న ఆరోపణ. దీంతో పాటుగా కీలకమైన మరో పాయింట్ కనిపిస్తోంది. కరోనాలో 2 సంవత్సరాల పాటు కరోనాలో అత్యంత అవస్థలు పడింది దేశం అంతా. దాదాపు 40 కోట్ల మంది ప్రజలు, పేద ప్రజలు రోడ్డుపై ఉన్నారు.
నడుస్తూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం కోసం కష్టపడ్డారు, కాళ్ళ నుంచి రక్తం వచ్చేలాగా నడకుంది. కానీ ఆ టైంలో అదానీ సంపద రోజుకు గుర్తుపెట్టుకోండి 1660 కోట్ల రూపాయలు పెరిగిందనేది ఇప్పుడు ప్రధానంగా హిండెన్బర్గ్ కావచ్చు ఇంకితరతర వాళ్ళు చేస్తున్న ఆరోపణలు. ప్రధానంగా అదానీకి కేవలం ఆస్తులే కాదు అప్పులు కూడా ఉన్నాయి. అప్పులు మొత్తం కనుక చూస్తే మనకి 81,000 కోట్లు. 81,000 కోట్లలో ఎక్కువ అప్పులు ఇచ్చింది ఎస్బీఐ 27,000 కోట్లు ఇచ్చింది. తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7,000 కోట్లు ఇచ్చింది. బ్యాంక్ ఆఫ్ బరోడా 5,380 కోట్లు ఇచ్చింది. ఇవి కాకుండా వేరే చిన్న చితక ఇతరతర బ్యాంకులు కూడా ఈ మొత్తం 81,000 కోట్ల అప్పుల్లో ప్రతి బ్యాంకు భాగస్వామి అయింది. ఇవి కాకుండా ఎల్ఐసి రీసెంట్గానే ఎల్ఐసి షేర్ మార్కెట్లోకి వచ్చింది, లిస్టింగ్ కూడా అయింది. అయితే ఇది ఎల్ఐసి మనందరం జీవిత బీమా కట్టడం ద్వారా ఏర్పడిన అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసి ఏదైతే ఉందో, ఎల్ఐసి స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడులు పెడుతూ ఉంటుంది. అలా స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్లో అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం 77,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఎల్ఐసి అదానీ కంపెనీల్లో పెట్టుబడి పెట్టారు అన్నట్లుగా ఇప్పుడు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా 2021 నుంచి అదానీ మీద ప్రధానంగా ఆరోపణలు వచ్చినాయి. హిండెన్బర్గ్ రిపోర్ట్లో కూడా ఇది మెన్షన్ చేశారు. అదేవిధంగా హర్షద్ మెహతా స్కామ్కు సంబంధించిన వెలికి తీసిన జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఈ ప్రధానంగా ఈ అంశాలకు సంబంధించి రిపోర్ట్ చేశారు. ఆ తర్వాత అనేక కీలకమైన జర్నల్స్లో కూడా ఆర్టికల్స్ వచ్చినాయి. ఆర్టికల్స్ ప్రకారం చూస్తుంటే కొన్ని షెల్ కంపెనీలు అదానీ దగ్గర ఉన్నాయి. ఆ షెల్ కంపెనీల ద్వారా 90% పెట్టుబడులు అదానీ గ్రూపుల్లోకి వచ్చినాయి అని చెప్తూ ఉంటారు. ఈ షెల్ కంపెనీలు చాలా ఉన్నాయి, లెక్కకు మించి ఉన్నాయి అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణలు. వాటిలో కీలకమైన కంపెనీలు ఎలారా ఇండియా, క్రిస్టా ఫండ్, అల్బులా ఇన్వెస్ట్మెంట్, ఏపీఎంఎస్ కంపెనీలు. ఇవి కీలకమైన కంపెనీలు. ఈ కంపెనీల ద్వారా అదానీ కంపెనీలోకి పెట్టుబడులు వచ్చినాయి. ఇవన్నీ అడ్రస్లు కూడా లేవు అనేది అనేక నివేదికలు చెప్తూ ఉన్నాయి. బ్లూంబర్గ్ లాంటి పెద్ద జర్నల్స్ కూడా వీటి మీద ఆరోపణలు చేస్తూ కథనాలు రాసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అదానీ ఎలా ఎదిగారు? ఇప్పుడు దేశవ్యాప్తంగా అదానీ వ్యవహారం తర్వాత అందరూ చర్చించుకుంటున్న అంశం ఎవరి అదానీ, ఎలా ఎదిగారు, ఆయన కంపెనీలు ఏంటి, ఆ కంపెనీల యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి అని మనం చూస్తే 2014 నుంచి మొత్తం అదానీ 2014 దీనికి లింక్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేసేది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 2014లో. 2014 నుంచి అదానీ యొక్క ప్రస్థానం చాలా తీవ్ర స్థాయిలో చాలా ర్యాపిడ్ జెట్ స్పీడ్లో ఎదిగిందని. దీనికి కారణమే 2014 నుంచి 30+ కంపెనీలు 30కి పైగా కంపెనీలను భారతదేశంలో అదానీ టేక్ఓవర్ చేశారు. టేక్ఓవర్ చేసిన వాటిలో సిమెంట్, పోర్ట్లు, ఎనర్జీలు, ఎయిర్పోర్ట్లు, పోర్టు, ఎయిర్పోర్టు, ఎనర్జీ ఇలాంటి కంపెనీలన్నీ అదానీ 30కి పైగా టేక్ఓవర్ చేశారు. ఈ టేక్ఓవర్ చేసిన వాటిలో ప్రధానంగా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ముంబై ఎయిర్పోర్ట్, నవీ ముంబై ఎయిర్పోర్ట్, అది జీవికే నుంచి ముంబై ఎయిర్పోర్ట్ తీసుకున్నారు. నవీ ముంబై 2019లో బిడ్డింగ్లో ఇది పొందారు. అహ్మదాబాద్, లక్నో, జైపూర్, గౌహతి, మంగళూరు, తిరువనంతపురం మొత్తం టోటల్ 6 ఎయిర్పోర్ట్స్ను అదానీ ఆయన ఇన్వెస్ట్మెంట్స్ వీటి ద్వారా తీసుకోవడం జరిగింది. ఆయన బిడ్లో కూడా మొదట వచ్చాడు. ఆయనకే అవకాశం ఎలా దక్కింది అనేది ఇప్పుడు రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. ఇక అదేవిధంగా పోర్టులు, దేశంలో 13కు పైగా పోర్టులు అదానీ సొంతమై ఉన్నాయి. అరేబియా సముద్రం, బంగాళాఖాతం చుట్టుపక్కల ఉన్న ఏవైతే పోర్టులు అన్నీ ఉన్నాయో ప్రస్తుతం అదానీ సొంతం. ఆంధ్రప్రదేశ్లో కూడా 2 పోర్టులు ప్రస్తుతం అదానీ కంట్రోల్లో ఉన్నాయి. అదానీ టేక్ ఓవర్ చేశారు, కృష్ణపట్నం, గంగవరం పోర్టు. దీనిలో భాగంగా ఆస్ట్రేలియాలో, అదేవిధంగా ముంబైలో, ఆంధ్రప్రదేశ్లో ఇందాక చెప్పినట్లుగా ఒడిస్సాలో, తర్వాత మహారాష్ట్ర, ఇక ఈ పోర్టుల లిస్ట్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. అబార్ట్ పాయింట్ దగ్గర ఈ తర్వాత పోర్టుల లిస్ట్ ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత సిమెంట్ కంపెనీలో దాదాపు అంబుజా సిమెంట్లో 63%కు పైగా అంటే 35,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇన్వెస్ట్ చేసి డీల్ చేసి 63% అంబుజా సిమెంట్, దేశంలో అతిపెద్ద సిమెంట్ కంపెనీ, టేక్ ఓవర్ చేశారు. ఇది అదానీకి ఇదంతా కూడా లాస్ట్ 9 ఇయర్స్లోనే అదానీ టేక్ ఓవర్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయనేది అతని మీద ఉన్న ఆరోపణ. ఇక ఎనర్జీ సెక్టార్లో చూస్తే ఎస్బీ ఎనర్జీ హోల్డింగ్స్, డీబీ పవర్స్ పేరుతో ఆయన పెద్ద ఎత్తున ఎనర్జీ సెక్టార్లో కూడా ఇన్వెస్ట్ చేశారు. ప్రధానంగా సోలార్లో కూడా ఆయన పాదం మోపారు అనేది, ఆయన టేక్ ఓవర్స్ మొదలైనవి అనేది. ఇక ఇంకా కొన్ని సమస్యలు చూస్తుంటే ప్రధానంగా రియల్ ఎస్టేట్కి సంబంధించి చూస్తే ఎస్పీపీఎల్, తర్వాత ఈఆర్ఈపీఎల్, కోహినూర్, బాస్మతి రైస్లో కూడా బాస్మతి రైస్, ఎడిబుల్ ఆయిల్, ఎవ్రీవేర్ అదానీ ఇప్పుడు ప్రస్తుతం లేని రంగం అంటూ లేదు అనేది అతని మీద వస్తున్న ఆరోపణలు. ఈ డజన్ల కొద్ది కంపెనీలు
మార్కెట్ లీడర్ ఎట్లా అయ్యారు, వీటికి సంబంధించిన కారణాలు ఏంటి ఒక్కసారి క్విక్గా చూద్దాం. అదానీ ఎంటర్ప్రైజెస్ దేశంలో ఇప్పుడు ప్రస్తుతం అతిపెద్ద బొగ్గు సరఫరా సంస్థ అదానీ ఎంటర్ప్రైజెస్. దేశంలో అతిపెద్ద బొగ్గు సంస్థ, ఇంపోర్ట్ చేసుకుంటారు, దేశీయంగా కూడా వాళ్ళు కోల్ను డిగ్ చేసే పరిస్థితి ఉంటుంది, దేశంలో అతిపెద్ద సంస్థ. తర్వాత దేశంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఆపరేటర్, మొత్తం 8 ఎయిర్పోర్ట్లు అదానీ కంట్రోల్లో ఉన్నాయి. దీంతో పాటుగా గ్రీన్ ఎనర్జీ పేరుతో ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పవర్ కంపెనీ ఏదైనా ఉందంటే అది అదానీ మాత్రమే. అదేవిధంగా అదానీ ట్రాన్స్మిషన్, దేశంలో అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ ట్రాన్స్మిషన్ కంపెనీ అదానీ ట్రాన్స్మిషన్ పేరుతో దేశంలో అతిపెద్ద ట్రాన్స్మిషన్ కంపెనీని ఆయన ఏర్పాటు చేశారు. అదేవిధంగా అదానీ విల్మర్, దేశంలో అతిపెద్ద ఎడిబుల్ ఆయిల్, ఇందాక చెప్పాను ఎడిబుల్ ఆయిల్ వంట నూనెలో కూడా దేశంలో కల్లా అతిపెద్ద ఎడిబుల్ ఆయిల్ కంపెనీ. అదేవిధంగా అదానీ టోటల్ గ్యాస్, దేశంలో అతిపెద్ద సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్. ఇటీవల కాలంలో అనేక కీలకమైన పట్టణాల్లో ప్రభుత్వం వంట సిలిండర్ల ద్వారా కాకుండా పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయాలనుకుంటుంది ఇంటింటికి. దానిలో దేశంలో 40% గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రస్తుతం అదానీ కంట్రోల్లో ఉంది. పైప్ లైన్ ద్వారా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పూర్తి స్థాయిలో స్టార్ట్ అయితే దేశంలో 40% అదానీ కంట్రోల్లో ఉండే అవకాశం ఉంది. ఇక దీంతో పాటుగా పోర్టులు, దేశంలో ఇందాక చెప్పినట్లుగా బంగాళాఖాతం, అరేబియా సముద్రం, ఈ 2 జోన్లకు సంబంధించిన పోర్టులన్నీ ప్రస్తుతం అదానీ కంట్రోల్లోనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దేశంలో అతిపెద్ద ప్రైవేట్ థర్మల్ విద్యుత్ సంస్థ కూడా ప్రస్తుతం అదానీ కంట్రోల్లోనే ఉంది. దేశంలో అతిపెద్ద ఇందాక చెప్పినట్టు 13 పోర్టులు ఉన్నాయి. స్పెషల్ ఎకనామిక్ జోన్ అదానీ పోర్ట్స్ అండ్ ఎకనామిక్ జోన్ పేరుతో, అంటే పోర్టుతో పాటు పోర్టు చుట్టుపక్కల ఎకనామిక్ జోన్ అంటే కమర్షియల్ యాక్టివిటీ, బిజినెస్ రన్ చేయడానికి కావాల్సిన కంప్లీట్ కంట్రోల్ కూడా అదానీ దగ్గర ఉంది. ఇప్పుడు అదానీ సడన్గా ఈ స్థాయిలో ఎదగటానికి కారణం ఏంటి? 22 లక్షల కోట్ల రూపాయల టర్నోవర్ చేయగలిగిన సామర్థ్యం అతనికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కేవలం ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధానంగా మోడీ, అమిత్ షా వాళ్ళు తలుచుకుంటేనే అదానీ ఈ స్థాయికి ఎదిగారు అనేది ఇప్పుడు విపక్షాల నుంచి వస్తున్న ఆర్గ్యుమెంట్. హిండెన్బర్గ్ రిపోర్టు నేపథ్యంలో దేశంలో అత్యంత చర్చనీయాంశంగా మారింది పార్లమెంట్లో. వీటన్నిటికి సంబంధించి అదానీ కంపెనీలు, అదానీ ఎదుగుదల, అదానీ ఇన్వెస్ట్మెంట్స్, అదానికి బ్యాంకులు ఇచ్చిన రుణాలు, అదానీ విదేశాల్లో పెట్టుబడుతున్న పెట్టుబడులు, వీటన్నిటికి సంబంధించి జాయింట్ పార్లమెంటరీ కమిటీ కావాలని ఇప్పుడు డిమాండ్ వస్తుంది, ప్రధానంగా విపక్షాల నుంచి వస్తుంది. కాంగ్రెస్ ఈ మొత్తం వ్యవహారంలో దగ్గరుండి పెద్ద ఎత్తున రచ్చ చేస్తూ ఉంది.